హలో నమస్కారం అండి. నేను బోయిటి వెంకటరమణ ముదిరాజ్. రియాజ్ సిటీలో ఇక్కడ ఒక పార్కులో కూర్చున్న నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. మీ అందరితో షేర్ చేసుకుందామని నేను మీ ముందుకు రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో చిన్న పల్లెటూరు మా ఊరు. కేవలం 500 ఓట్లు తప్ప మా దగ్గర అంత పెద్ద విలేజ్ కాదు. అంతా రైతులే. కానీ అక్కడ జరిగిన విషయం ఏందంటే తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత. తెలంగాణ రాకముందు మా గ్రామానికి తాగటానికి నీళ్లు లేవు. రైతులకు ఆదుకునే నాదుడు లేడు. రైతు బీమా లేదు. రైతు బంధు లేదు. పేదరికం. ఎవరి దగ్గర 1000, 2000 కన్నా ఎక్కువ డబ్బులు లేని చిన్న రైతులు. సంతోషం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు మా విలేజ్కి వచ్చి వర్ణి అనే గ్రామం నుంచి అక్కడ వర్ణి గ్రామంలో బోరేసి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక 4 కిలోమీటర్లు పైప్ లైన్ తెచ్చి ప్రతి ఇంటికి నీళ్ళిచ్చిన ఘనత మా సీఎం కేసీఆర్ గారిది. అంతకుముందు చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ హయాంలో మా విలేజ్కి అసలే నీళ్లు లేవు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నీళ్లు ఇవ్వడం జరిగింది. రైతు బంధు, రైతు బీమా అన్నీ ఇవ్వడం జరిగింది. కానీ మా విలేజ్లో కొందరు మోసగాళ్ళు, ఏదైనా పేరు మీరు అనుకోండి, మోసగాళ్ళే అనుకోండి. అసెంబ్లీ ఎన్నికలలో 500 ఓట్లలో 100 ఓట్లు కేసీఆర్ గారికి వేయడం జరిగింది. అక్కడ ముదోల్ ఎమ్మెల్యే గారు విఠల్ రెడ్డి గారు ఓడడం జరిగింది. దాని తర్వాత మా ఊళ్ళో పరిస్థితి ఏంటంటే చెప్పలేను నేను. అందరికి తెలుసు తెలంగాణ రాష్ట్రంలో. కానీ మోసం అనే పదం పుట్టిందే మా విలేజ్లో కొందరు, అందరు కాదు కొందరు. ఇంకొక విషయం ఏంటంటే మా విలేజ్లో 2 విలేజ్లు ఉన్నాయి. 2 విలేజ్లకు ఒక గ్రామ పంచాయతీ. 2 విలేజ్లకు కలిసి దగ్గర దగ్గర 50 దళిత బంధువులు ఇచ్చిన ఘనత మా కేసీఆర్. కానీ దళిత బంధు తీసుకొని కూడా వాళ్ళు ఓటే లేదు. ఎంత పెద్ద మోసగాళ్ళో మీరు అర్థం చేసుకోండి. చివరిసారిగా ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మీ విలువైన ఓటు బీఆర్ఎస్కు వేస్తారని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నా. జై కేసీఆర్, జై తెలంగాణ.